తెలంగాణ 10th క్లాస్ రిజల్ట్స్ 2025కి సంబంధించిన భారీ శుభవార్త చెప్పడం అయితే జరిగింది. ఇక ఈరోజు మనకి రిజల్ట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ వీడియోలో లింక్ అనేది చెప్తాను. ఆ లింక్ ద్వారా మీరైతే వెళ్ళి మీ ఫ్రెండ్స్ రిజల్ట్స్ కానీ మీ రిజల్ట్స్ కానీ ఇక్కడనైతే తెలుసుకోవచ్చు. మనకి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి 10th క్లాస్ ఫలితాలు భారీగానైతే పాస్ అవ్వడం అయితే జరిగింది. ఇక చూసుకున్నట్లయితే మనకైతే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అనేది అందిస్తాను. మీ రిజల్ట్స్ అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా జీపీఏ ఉంటుందా, ఈసారి మనకి పాయింట్స్ అనేది ఉంటుందా అన్నదానిపై ఈ వీడియోలో అయితే చెప్తాను. మనకి మార్కులు అనేది అంటే 3 మార్కులు ఉంటుందా లేదంటే జీపీఏ ఉంటుందా కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు ఇక్కడ గమనించినట్లయితే టీఎస్ 10th ఫలితాలు 2025 రిజల్ట్స్ మార్క్స్ మెమో మనకైతే ఇంకా డౌన్లోడ్ చేయడం ఇక మీరైతే ఇలా డౌన్లోడ్ అయితే చేయండి మీ మార్క్ మెమో అనేది. ఇక్కడ పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. రిజల్ట్స్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో. సో ఖచ్చితంగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసిన వారు లైక్ చేయకపోతే లైక్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకుని అయితే ఉండండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణలో ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్ రాసి చాలా రోజులు అయితే అవుతుంది. సో ఇక గత వారం రోజుల నుంచి ఫలితాల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుందని అయితే ఇక్కడ గమనించవచ్చు. సో ఇక ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్స్ అనేది పెట్టిన తర్వాత మనకి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబోతున్నారు. మీరు ఇక్కడ గమనించినట్లయితే 2025లో ఈ నెల 30న 10 ఫలితాలు అంటే మనకి చూసుకున్నట్లయితే 30వ తారీఖు మనకి రేపు 10th ఫలితాలు అనేది రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సన్నాహాలు చేస్తున్న అధికారులు మనకైతే మెమోలో గ్రేడింగ్తో పాటు మార్కులు కూడా వచ్చే ఏడాది నుంచి అంతర్గత మార్కులు ఎత్తివేత. మీరు ఇక్కడ గమనించినట్లయితే మీరు ఇక్కడ చెప్పుకోవచ్చు మెమోలో గ్రేడింగ్తో పాటు మార్కులు కూడా వేస్తున్నారంట. ఇక వచ్చే ఏడాది నుంచి అంతర్గత మార్కులు ఎత్తివేతనంట. మనకి ఈ నెల 30వ తేదీన 10వ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లున్నారు అని అయితే మనకి ఇక్కడ అప్డేట్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇక మనమైతే ఇంకొక 2 రోజులు ఆగాల్సి అయితే ఉంది. మనకి వెబ్సైట్లో రిజల్ట్స్ పెట్టిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత రిజల్ట్స్ అనేది అనౌన్స్ అయితే చేస్తారు. సో ఇక ఇంకానైతే రిజల్ట్స్ అనేది మనకైతే ఇంకా రాలేవు. సో ఈ రిజల్ట్స్ వచ్చేసరికి ఇంకా మనకైతే 2 రోజుల సమయం లేదంటే 1 రోజు సమయం అనేది పట్టవచ్చు. సో ఇక దీనిపై ఉన్న అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.